అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరకట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చెప్పండి, నిరసనలు చేస్తూ ఉంటున్నారు కానీ ఎక్కడ కూడా ఈ కాలేజీల ఫీజుల దోపిడీ మీద ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించాలి. ఏం చెప్తారు మీరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తునగా చేస్తూ ఉంది, కళ్ళు గుడ్డుపై విధంగా చేస్తుంది. ఒక పక్క ఏమో గవర్నమెంట్ విద్యా సంస్థలు మేము కాపాడుతామని చెప్తూనే మరో పక్క కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ఉంది. ఇది ప్రత్యక్షంగా ఎలా చూడాలంటే, రీసెంట్గా అనంతపురంలో జరిగిన విద్యార్థి కూడా ఫీజు కట్టలేని చెప్పేసి ఫ్యాకల్టీ కానీ అక్కడ మేనేజ్మెంట్ కూడా మొత్తాన్ని విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెట్టాడు. దానివల్ల 3వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. ఇదేం కొత్తగా జరగటం లేదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా కార్పొరేట్ చైతన్య నారాయణ విద్యా సంస్థలో కొన్ని వందల మంది అసలు వారారు ఈరోజు. కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థలు అడుగుతూనే ఉన్న అప్పటి వరకు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజు హెచ్చరింత ఉండాలి, దాన్ని పర్టికులర్గా జీవో ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్న విద్యా సంఘాలన్నీ కలిపి కూడా. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇంకో పక్కననే ఏదైనా కళాశాల పర్మిషించేటప్పుడు మ్యాండేటరీగా కొన్ని నామ్స్ పాటించాలి. విద్యారంగం సంబంధించి ప్రాపర్ గ్రౌండ్ కావాలి. దాంతోపాటుగానే పిల్లలు చెప్పే టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ పీజీ లేదా బీఈడి చేసే వాళ్ళు కావాలి. ఈరోజు పట్టుమని మీరు ఏ క్యాంపస్కి వెళ్ళొచ్చు చూసినా సరే, హై స్కూల్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అందరూ కూడా డిగ్రీ డిస్క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే అక్కడికి వచ్చి లెసన్ చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా జరిగిన సర్వేలు ఏంటి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఏం చెప్తున్నారు అంటే, మాకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కేవలం ఒక క్వశ్చన్ ఇస్తారు, దాన్ని బట్టి పట్టమంటున్నారు అంతే. మేము ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మేము ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాం. మీరు వెళ్ళి క్యాంపస్లకు వెళ్ళి నారాయణ కానీ చైతన్య కానీ వెళ్ళి క్యాంపస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూర్చోబెట్టి ఒక ఏదైనా సమ్మిచ్చి వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా చేయమని చెప్పండి. ఎవరైనా చేస్తారో ముందుకు వద్దాం. దాదాపు అక్కడ ఒక క్యాంపస్లోనే 2000 మంది పైన ఉంటారు, వేలల్లో ఉంటారు. ఆ వేలలో ఎంతమంది వస్తారు? తిప్పు కొడితే ఒక 10 మంది వస్తారు. కానీ మిగతా వాళ్ళందరికీ మరి ఏం చేస్తూ ఉన్నారు? ఇదైనా కార్పొరేట్ విద్యా వ్యవస్థ సంబంధించి దీనికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉంది, ఓపెన్ కనపడుతూ ఉంది. ఎలాగంటే గతంలో లేని విధంగా గత 5 సంవత్సరాల్లో నారాయణ విద్యా సంస్థ కానీ చైతన్య విద్యా సంస్థ కానీ అంత పుంజుమంచుకుంది లేదు. కానీ ఈ వచ్చిన ఈ 6 నెలల 7 నెలల గ్యాప్లోనే నారాయణ విద్యా వ్యవస్థలు ఎక్కడ పడితే అక్కడ బ్రాంచులు ఓపెన్ చేయటం, అదనంగా స్పెషల్ బ్రాంచ్లు తీసుకోవటం, నేమ్స్ లేకుండా కూడా ఒక బ్రాంచ్ పేరు మీద ఇంకో బ్రాంచ్ తీసుకోవటం. దీనికి స్థానిక అధికారులు కూడా దీన్ని కొమ్ముగాస్తూ ఉన్నారు. దీని విధంగా కూడా మేము వెంటనే ఖండించాలి. ఫీజులు నియంత్రణ చర్చను ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసిన వెంటనే దాంతో పడిగానే విద్యాసంస్థ నామ్స్ ప్రతిక్రియ అన్ని పాటించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఈ ఆత్మహత్యలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. దీని మీద కఠిన చర్యలు కూడా ఎక్కడ తీసుకున్న దాఖలాలు ఏం చెప్తారు ప్రభుత్వానికి మీరు? నా పేరు శివకుమార్, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చాలా దోపిడీగా తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి నామ్స్ లేకుండా ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక స్కూల్కి కానీ ఒక కాలేజీ కానీ నామ్స్ ఉంటే అదే పక్కన పుట్టగొడుగుల్లాగా ఇంకొక క్యాంపస్ స్కూల్స్ అన్నీ కూడా పెట్టి అదేవిధంగా విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3-4 రోజుల క్రితం మనం చూసుకునేటట్లయితే అనంతపురంలో నారాయణ విద్యా సంస్థలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థి చరణ్ అనే విద్యార్థి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి సూసైడ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపురంలో కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అందరూ కూడా ఇలాగే దోపిడీగా విద్యార్థుల నుంచి మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఒక చైర్మన్, ఒక మంత్రివర్యులు అయ్యుండి ఇప్పటి వరకు స్పందించకపోలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థుల సంఘాలు అందరితో ఐక్య విద్యార్థి సంఘాలు అన్నీ కూడా అడుగుతా ఉన్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే మీరు మంత్రివర్యులు అయితే అంత మాత్రం కొమ్ము కాస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు దోపిడీని అరికట్టకపోతే అదేవిధంగా ఉన్నటువంటి పరిధిలో ప్రతి స్కూల్కి కానీ కాలేజీకి కానీ ప్రతిదానికి కూడా పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. అధికారులు కూడా కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేయాల్సింది ఒకటే, మీరు అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేసరికి అన్నీ ఫుల్ ప్లెజ్డ్గా ఉన్నాయో లేవో అని గమనించాలి. లేని పక్షాన విద్యార్థులను హింస పెడితే మాత్రం అన్ని విద్యా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన స్వీకారం చూడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలి. లేని పక్షుల్లో విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరి చంటితో మన ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.